అది కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అంటే అది కోర్టు క్లయింట్ తప్పిదమైనా లేదా క్లయింట్ తరఫున అఫిడవిట్ దాఖలు చేసినటువంటి లాయర్ తప్పిదమైనా కానీ తప్పిదమే. తెలియదు నాకు, ఎవరినన్నా కత్తితో పొడిస్తే మనిషి చనిపోతాడు అని నాకు తెలియదు, అందుకని ఆ విధంగా చేశాడు అని చెప్పేసి అంటే తెలదు కదా. అదే విధంగా ఎందుకు అంటే గతంలో తన మీద ఉన్నటువంటి కేసుల గురించి వాటి గురించి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల అఫిడవిట్లో దాఖలు చేశారు. మరి దాఖలు చేసినప్పుడు వాటి మీద ఆయన స్వయంగా వాటన్నింటినీ సరిచూసుకొని అవన్నీ వాస్తవమే అనేటువంటి నిర్ధారణతోనే సంతకం చేసి ఇచ్చారు, ఎన్నికల్లో పూర్తి చేశారు. దాని మీద ఎలాంటి విభేదాలు తలెత్తలేదు. ఇప్పుడు తన పాస్పోర్ట్ విషయానికి వచ్చేసరికి ఆ విషయాలన్నీ తెలియదు అని అంటే అది ఆ వాదనని కోర్టు అంగీకరిస్తుందని నేను అనుకోవట్లేదు. అందుకని కోర్టు ఆ కేసు మీద తీర్పు రిజర్వ్ చేసిన కనుక ఏం నిర్ణయం వస్తుంది ఏమిటనేటువంటి మనం వేచి చూడాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి రావాలా లేదా అనేటువంటి దానికి వచ్చేసరికి ఒకవేళ కోర్టుకి రావాలి వచ్చి ఆయనే దాని గురించి వివరణ ఇవ్వాలి అనేట్లయితే కోర్టు ఆ పని చేసి ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు మీ క్లయింట్ కి దాని గురించి అవగాహన లేదంటున్నారు కనుక మీరు చెప్తున్నారు, మీ క్లయింటే వచ్చి స్వయంగా చెప్పాలి కోర్టులో అని అంటే అది వేరు. కానీ ఆ విధంగా కోర్టు అడిగినట్టు మనకి ఎక్కడ లేదు, అడగలేదు. అందుకని ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఒకటైతే కోర్టుకు రావడం లేదు అనేటువంటిది చట్టంలో ఉన్నటువంటి కొన్ని వెసులుబాట్లని ప్రతి వాళ్ళు అంటే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా కోర్టు కేసు దాఖలు చేసినటువంటి వాళ్ళు కానీ వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. బహుశా అలాంటి అవకాశం ఉంది కనుకనే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి రాలేదేమో అనేది. అధికారులదే అంతిమ నిర్ణయం అయినా సరే వారు కూడా రూల్స్ ప్రకారం ఒక ఎన్ఓసి తీసుకోమని చెప్పారు. ప్రజాప్రతినిధుల కోర్టుని ఆశ్రయించినప్పుడు అక్కడ షరతులు విధించారు. జనరల్గా ఆ కేసుల తీవ్రతను బట్టి కానీ వారికి ఉన్న కేసుల వివరాలను బట్టి వారు షరతులు విధించారు. కానీ ఆ షరతులు కూడా విధించొద్దంటూ సవాల్ చేయడం, ఆ షరతులు కూడా విధించొద్దని సవాల్ చేయడం అనేటువంటిది అది కోర్టుకి ఆయన చేసినటువంటి విన్నపం. ఆ విన్నపాన్ని కోర్టు అంగీకరిస్తుందా లేదా అనేటువంటిది కోర్టుకి నిర్ణయానికి కదా మనం వదిలేయాల్సింది. ఆ విధంగా విన్నవించకూడదని ఎక్కడ చట్టంలో లేదు. కోర్టు ముందు ఏమైనా విన్నవించుకోవచ్చు. నా క్లయింట్ నిర్దోషి లేదా నా క్లయింట్ తెలియక చేశాడు లేదా ఇంకోటి చేశాడు, అందుకని అవసరమైతే మరణించమని కూడా అడగచ్చు, తప్పేం లేదు. అది దాన్ని కోర్టు అంగీకరిస్తుందా లేదా అంతిమంగా ఏం నిర్ణయిస్తుంది అంటే కరెక్టే సార్. ఇప్పుడు వారికి ఉన్న వెసులుబాటుని వారు వినియోగించుకోవచ్చు లేదా వాడుకోవచ్చు, ఏ రకంగానే ఉంటుంది. కానీ కోర్టు స్వీయ పూచికత్తు అని చెప్పగానే ఇక కోర్టును సవాల్ చేసినట్టు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే కోర్టుకు రావడానికి ఇష్టపడటం లేదా అనేది కూడా ఉంది కదా. నిజమే. ఇప్పుడు అది కోర్టు న్యాయమూర్తి ఫీల్ కావాలి కదా, న్యాయమూర్తి ఫీల్ కావాలి లేదా ప్రభుత్వం తరఫున దాని మీద వాదించేటువంటి ఎంపీపీ కానీ లేదా ఇతర లీడర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేసు దాఖలు చేసినటువంటి ఆయన స్వయంగా కోర్టుకు రావాలి అని చెప్పేసి ఇటువైపు నుంచి కూడా అడగాలి. అడిగారు. అదే అందుకే చెప్తున్నా, అడిగినప్పుడు రావాల్సినటువంటి అవసరం లేకపోతే అవసరమైతే ఆ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా కూడా హాజరయ్యి అక్కడ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. నేను కాదంటలేదు. నేను అనేది ఇప్పుడు ఇద్దరు ప్రత్యర్థులు వాదన చేసుకుంటున్నప్పుడు న్యాయమూర్తిగా ఉన్నటువంటి వాళ్ళు రెండవ దాన్ని అంగీకరించి ఎస్ ఆయన చెప్తుంది ప్రభుత్వం తరఫున చేస్తున్నటువంటి వాదన సరైంది, అందుకని జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ఆదేశించాల్సిందే న్యాయమూర్తి కదా. ఓకే సరే, న్యాయమూర్తి ఆదేశించినప్పుడు రాకపోతే అది కోర్టు ధిక్కరణ అవుతుంది లేదా మరొకటి అవుతుంది. అప్పుడు న్యాయమూర్తి ఏం చేయాలి ఏమిటనేటువంటి చేసుకుంటారు, నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభుత్వ న్యాయవాది రావాలని అడిగారు, ఆయన వాదన ఆయన వినిపించారు. కోర్టు కూడా చెప్పింది స్వయంగా పూచికత్తుని సమర్పించాలి, 20,000 రూపాయల పూచికత్తు, దాంతో పాటు కొన్ని షరతులు విధించింది. వాటిని సవాల్ చేస్తూనే ఆయన హైకోర్టుకు వెళ్లారు. సరే తీర్పు రిజర్వ్ అయింది అనుకోండి, ఏదో ఒకటి ఏం జరుగుతుందో తెలుస్తుంది తర్వాత. స్వయంగా పూచికత్తు అసలు దాని మీదనే కదా వెళ్ళాడు, దాన్ని సవాల్ చేస్తూనే కదా. పూచికత్తు చెల్లించడం వేరు, అది వేరు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే 1 year అనే దాని మీద కదా ప్రధానంగా అసలైన కేసు అది. నాకు అర్థమైనంత వరకు
సరే ప్రసాద్ గారు, జనరల్గా పాస్పోర్ట్